ఓకే గైస్, ఇదైతే మన మూడో వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 20-30 వ్యూవర్స్ వస్తున్నాయి గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మండే నైట్ రా ఈరోజు ఎట్లుందో మొత్తం A to Z అయితే మీకు చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసేయండి. వెళ్ళిపోదాం వీడియోలో. మనం అసలు నాకు చెప్పాలంటే మండే నైట్ రా అస్సలు నచ్చనే లేదు గైస్. నీకు నిజంగా మండే నైట్ రా అయితే మొత్తం మీకైతే చెప్తాను. కొంచెం సగం నుంచి చెప్తాను ఎందుకంటే మొత్తం సోది ఉంది. మనం గుంతర్ నుంచి మాట్లాడదాం. గుంతర్ అయితే వస్తాడు. మీరు ఎందుకు గోల్డ్ బగ్ గురించి మాట్లాడుతున్నారు, నాతో మ్యాచ్ ఆడని. గోల్డ్ బగ్ రాడు, వాడు పిరుకోడు అని అంటాడు. అప్పుడే మనకి గోల్డ్ బగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అప్పుడు అందరు షాక్ అవుతాడు. నేను కూడా షాక్ అయినా అని నాకు ముందే తెలుసు గోల్డ్ బగ్ వస్తాడని. గోల్డ్ బగ్ వచ్చేస్తాడు. అందరు ఈ బాడీ చూసి గోల్డ్ బగ్ని అనుకుంటారు ఏంది ఇట్లున్నాడు అని. నెక్స్ట్ గోల్డ్ బగ్ అయితే వచ్చి చెప్తాడు, నువ్వు నాకు అన్నావు కదా బ్యాడ్ బ్లడ్లో ఇదన్నావు అదన్నావు ఇదన్నావు, నాకు అన్నీ గుర్తుంది కానీ నువ్వు మంచోడివి గుంతర్, నువ్వు మంచోడివి అని అంటాడు. తర్వాత నేను అన్నీ విన్నాను, నేను మొత్తం విన్నాను నువ్వు చెప్పింది. ఫైనలీ నువ్వు బ్యాడ్ బ్లడ్లో తిట్టినావు కదా, అందుకోసం నేను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అయితే మన ఇద్దరు మ్యాచ్ అయితే కన్ఫర్మ్ చేసేస్తా అని చెప్పి కన్ఫర్మ్ అయితే మ్యాచ్ అయితే చేసేస్తాడు భయ్య. చూడండి మీరు మ్యాచ్ అసలు ఏ లెవెల్ మ్యాచ్ గైస్ ఇదైతే. చూడండి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కూడా కన్ఫర్మ్ అయిపోయింది మ్యాచ్. ఇది ఏ లెవెల్ మ్యాచ్ గైస్. ఇది అయితే ఒక లైవ్ ఈవెంట్లో అయితే ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది గైస్. ఇది ఒక లైవ్ ఈవెంట్లో మ్యాచ్ అయితే ఉండబోతుంది. అసలు నేను అనుకున్నాను గుంతర్ వర్సెస్ గోల్డ్ బగ్ మ్యాచ్ అవుతుందని, కొంచెం సంతోషాడితే ఇదైతే అవుతుంది లైవ్ ఈవెంట్లో. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీవీలో కాదు, లైవ్ ఈవెంట్లో అవుతుంది గైస్. ఉన్న సంతోషం అంతా పోయింది. H మీద నాకైతే ఫుల్ కోపం వస్తుంది గైస్. ఏం చెప్పాలంటే నెక్స్ట్ మెయిన్ ఈవెంట్లో అయితే జే ఊసో ఒక షాకింగ్ మెంబర్గా వస్తాడు. జే ఊసో వచ్చేసి ఈట్ చేస్తాడు. ఈ వ్యక్తి నాకు అసలు ఇంత కూడా నచ్చడు. ఎప్పుడు ఈటే చేస్తాడు ఈ జే ఊసో వ్యక్తి అయితే. మనం మధ్యలో నుంచి మాట్లాడితే ఆడ సునామీ అనికి వెళ్తాడు. తర్వాత జే ఊసో వచ్చి మధ్యలో ఆపిస్తాడు. అంత మళ్ళీ ఏమవుతుంది, ఆపిన తర్వాత మళ్ళీ పక్క నుంచి బ్రౌన్ బ్రేకర్ వస్తాడు. అంత మళ్ళీ శామిజేన్ వస్తాడు. శామిజేన్ వచ్చినా ఏం కాదు బ్రౌన్ బ్రేకర్కి. పక్క నుంచి ప్యాంట్ అయితే వస్తాడు. ప్యాంట్ వచ్చి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ ఇస్తాడు. తర్వాత అదే టైం అని చెప్పి బౌన్ సెంట్రీట్ ఒక ఫ్లాష్ ఇస్తాడు. అంత ఫ్లాష్ తీయనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సునామీనికి వెళ్తే LA నైట్ వస్తాడు. LA నైట్ వచ్చిన తర్వాత జేవుస్ అయితే మంచిగా సూపర్ కిక్ ఇస్తాడు. ఆ సూపర్ కిక్ ఇచ్చిన తర్వాత జేవుస్ అదే ఊసో ఫ్లాష్ ఇయనికి వెళ్తాడు. ఊసో ఫ్లాష్ ఇచ్చి కవర్కి వెళ్తాడు, గెలిచేస్తాడు జేవుసో. ఏం చెప్పాలి గైస్, అసలు ఈ మ్యాచ్ నాకు ఇంత కూడా నచ్చనే లేదు. వరెస్ట్కి మ్యాచ్ అయిపోయింది. సంతోష్ ఆడుతుంటే సెత్ రాలిన్స్ వస్తాడు. సెత్ రాలిన్స్ వచ్చి సడన్గా షాక్ ఇస్తాడంటే ఏం లేదు, అది ముందే తెలుసు. సెత్ రాలిన్స్ ఎప్పుడు లాస్ట్ వస్తాడు. సెత్ రాలిన్స్ బీపీలో వస్తూ ఉంటాడు, షర్ట్ మొత్తం విప్పి. అంతా షర్ట్ మొత్తం విప్పి వస్తూ ఉంటే మంచిగా అది స్టంప్ ఇద్దామని వస్తాడు. అప్పుడే వెనుక నుంచి మళ్ళీ అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వస్తాడు. కోడీ రోడ్స్ వచ్చి ఇద్దరు ఫేస్ ఆఫ్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ వీక్ మండే నైట్ డ్రైవ్లో జేవుసో వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయితే అవ్వబోతుంది. అసలు నేను ఏం చెప్పాలి గైస్, మీరే చెప్పండి. వీళ్ళిద్దరికి ట్యాగ్ టీంలు ఎందుకు పెట్టిర్రు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎందుకు వీళ్ళిద్దరికి మ్యాచ్ అయితే పెడుతురో నాకు ఇంత కూడా అర్థం కూడా అవ్వట్లేదు. వీళ్ళిద్దరిని ట్యాగ్ టీంలో సెట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఏంది గైస్, అది కూడా కింగ్ కోసం. ఏం చెప్పాలి. నెక్స్ట్ లివ్ మార్గన్ గురించి. లివ్ మార్గన్కి ఇంజూరీ అయింది కదా, అది వచ్చేసి మొత్తం స్టోరీ స్టోరీలో ఈక్వలే ఉంది. లివ్ మార్గన్కి ఏమీ కాలేదు ఇంజురీ, అది స్టోరీలో ఈక్వల్ ఉంది. అదైతే డామినిక్ ఇంకా వీళ్ళిద్దరు కలుస్తారు గైస్, స్టోరీలో ఉంది గైస్ ఇదంతా. వీళ్ళిద్దరు కలుస్తారు చూడండి, డామినిక్ ఇంకా ఈ ఫీమేల్ సూపర్ స్టార్, మీకు తెలిసే ఉంటుంది. అట్లా నైట్ ఆఫ్ ఛాంపియన్లో వీళ్ళిద్దరు మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోయింది. ఏజే స్టైల్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే గైస్. అసలు నేను ఏం చెప్పాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి గైస్, ప్లీజ్ ఫాలో చేసుకోండి. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. బాయ్. అట్లనే గైస్ ఈరోజు నైట్ అయితే సమ్మర్ స్లామ్ ప్రెడిక్షన్స్ అయితే చెప్పబోతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.